2023-24 బడ్జెట్ పైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అట్లాగే ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినందుకు వారికి కూడా అభినందనలు. ఎందుకంటే ఈ బడ్జెట్ చాలా భారీగా ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు ఎట్లా పొడుగ్గా ఉన్నారో ఈ బడ్జెట్ కూడా అంతే పొడుగ్గా ఉంది. అయితే చాలా సంతోషం అధ్యక్ష. ఇది రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఓ దశాబ్ద కాలం దాదాపు ప్రవేశపెట్టుకున్నటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ 2014-15లో 1 లక్షతో మొదలైనటువంటి ఈ బడ్జెట్ ఈరోజు 2,90,396 కోట్ల బడ్జెట్, అంటే దాదాపు రమారమి 3 లక్షల కోట్ల బడ్జెట్. సహజంగా ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మాకేదో మేలు జరుగుతుందనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష. ఆశపడతారు కూడా, రావాలని కోరుకుంటారు కూడా. కానీ ఈ బడ్జెట్ పూర్తిగా ఆసంతం చదివిన తర్వాత బడ్జెట్ లెక్కలేం చాలా పెద్దగా ఉన్నాయి, కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆశించిన మేరకు వాళ్ళకు వచ్చేటువంటి వెసులుబాటు ఇందులో పెద్దగా కనపడుతున్నట్టు నాకు ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. అసలు మీ అంకెలే చాలా పెద్ద అనుమానాస్పదంగా ఉన్నాయి. అందుకే నేను మీ ద్వారా సభకి, ముఖ్యంగా హరీష్ రావు గారికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చి 2,16,566 కోట్లుగా చూపించారు అధ్యక్ష. కేంద్రం నుండి పన్నుల వాటా 21,420 కోట్లు, రాష్ట్ర పన్నుల వాటా 1,31,028 కోట్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చి 22,808 కోట్లు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 41,259 కోట్లు, సరే అప్పులు 46,307 కోట్లు. వీటిల్లో నాకు ఎక్కడ వాస్తవాలు కనపట్లేదు అధ్యక్ష. ఇంత భారీ బడ్జెట్కి మీరు వేసుకున్న అంచనాల్లో నాకు వాస్తవాలు ఎక్కడ కనపట్లేదు. ఎందుకనంటే మీ రెవెన్యూ రిసీప్ట్స్ అధ్యక్ష 2021-22లో రెవెన్యూ రిసీప్ట్స్ మీరు ట్యాక్స్ రెవెన్యూ 91,270 కోట్లకు చూపించారు యాక్చువల్స్. 2023-24 వచ్చేలో 1,31,028 కోట్లుగా చూపిస్తూ ఉన్నారు. అంటే దాదాపు 40,000 కోట్లు ఎక్కువ చూపిస్తూ ఉన్నారు మీ ట్యాక్స్ రెవెన్యూ. మరి మీరు ఎక్కడ ఈ ట్యాక్స్ రెవెన్యూ 40,000 కోట్లు పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు? ఏమైనా అదనంగా కొత్తగా పన్నులు వేశారా, లేకపోతే వేయబోతా ఉన్నారా? వాళ్ళు అదనంగా వేయకుండా, వేద్దామనే ఆలోచన లేకుండా 40,000 కోట్లు ఇందులో చూపించడం అని అంటే ఇది కొంత ఆశ్చర్యంగా కనిపించేటువంటి అంశంగానే నేను చూస్తూ ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 41,000 కోట్లు చూపిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, మన రాష్ట్రం ఏర్పడిన నుంచి 2014 నుంచి 15 వరకు కూడా, 15 నుంచి ఇప్పటి వరకు కూడా, గత సంవత్సరం వరకు కూడా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ దాదాపు 8 నుంచి 10,000 దాటట్లేదు. ఇది వాస్తవం. మీరు కూడా చెప్పేదే, ప్రతి సందర్భంలో మేము గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇంత ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమి రావట్లేదు, ఇవ్వట్లేదు అని చెప్తూనే ఉన్నారు. ఇది మీకు తెలిసింది. అయినా దీన్ని 41,259 కోట్లుగా పెట్టారు. అంటే ఈ రెండిట్లోనే
దాదాపు ఈ 40,000 కోట్లలో అదనంగా చూపించిన రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ కానీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో చూపించిన 41,000 కోట్లు కానీ ఇందులో 10,000 కోట్లు వస్తే ఇంకా 30,000 కోట్లు మైనసే ఉంటుంది. అంటే అదనంగా చూపించిన 40,000 కోట్లు ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్లో ఎక్స్ట్రా చూపించిన 30,000 కోట్లు దాదాపు 70,000 కోట్లు ఇక్కడ అంచనాలకు అందట్లేదు, అసలు రావనేది స్పష్టంగా మనకు అర్థమైనటువంటి అంశం కూడా. అయినా కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున మీకు తెలిసి కూడా యాడ్ చేసి మేము 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం కాబట్టి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు ఆశించిన ఆకాంక్షిస్తున్నటువంటి స్కీమ్స్ అన్నీ మేము అమలు చేయబోతున్నామని చెప్పుకోవటానికి పనికొచ్చేటట్టు బడ్జెట్గానే ఉంది, కానీ వాస్తవంగా అది నిజంగా అమలు చేసేటట్టుగా ఎక్కడ కనపట్లేదు. వాళ్ళకి ఇచ్చే ఆశలను కానీ మీరు చెప్పే అంశాలను కానీ అమలు చేయడానికి ఆస్కారమే లేకుండా ఉంది. అదే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం ఆషామాషిగా వచ్చినటువంటి రాష్ట్రం కాదు. ఈ రాష్ట్రం ఏర్పడటానికి మిగతా రాష్ట్రాల్లాగా రొటీన్గా ఏర్పడిన రాష్ట్రం కాదు. కొన్ని దశాబ్దాలు పోరాటం చేసి ఈ పోరాటాలన్నీ కూడా అనేక రకాలైన ఆశలు ఆకాంక్షలతో చేసినటువంటి పోరాటాలు. 1940 దశకం నుంచి మొదలుపెట్టినటువంటి సాయుధ రైతాంగ పోరాట ఉద్యమం కానీ, లేకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి నక్సల్బరీ ఉద్యమం కానీ, లేకపోతే 1969లో వచ్చినటువంటి తొలి దశల ఫలితమే ఈరోజు మీరు పోరాడినా మేము ఆలోచన చేసినా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఆలోచన చేసి యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఈ బడుగు బలహీన వర్గాల ఆశలు ఆకాంక్షలు సన్న చిన్నకారు రైతుల కోరికలు తీరాలని ఇచ్చినటువంటి రాష్ట్రం. ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఎక్కడ తీరుతున్నట్టుగా నాకు ఎక్కడ కనపట్లేదు అధ్యక్ష. దానికి లోతుగా నేను లెక్కలతో సహా చెప్పదలుచుకున్నాను. దీంతో పాటు ఇంకో పెద్ద ప్రమాదం కూడా, దాదాపు 5 లక్షల కోట్లు నాకు తెలిసి అధ్యక్ష 2023-24 సంవత్సరానికి గాను రాష్ట్రం అప్పులు 3,57,059 కోట్లు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రం పూచికత్తు అంటే గ్యారంటీ పేరు మీద ఇచ్చినటువంటి కార్పొరేషన్లు తెచ్చినటువంటి అప్పులు 1,29,243 కోట్లు. సరే, ఈ సంవత్సరం ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎలా చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కడ గ్యారంటీస్ ఇవ్వకుండా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు గ్యారంటీలు అన్నీ కలిపితే 4,86,302 కోట్లు, దాదాపు 5 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలా? తలసరి ఆదాయం ఈ రాష్ట్ర ప్రజలందరూ సామాన్యుల పైన కూడా ఉంది అధ్యక్ష. మీరు మాత్రం చెప్తా ఉన్నారు తలసరి ఆదాయం బాగా పెరిగింది. తలసరి ఆదాయం ఎవరికి పెరిగింది అధ్యక్ష? తలసరి ఆదాయం 1,40,840 రూపాయలు ఉన్నదాన్ని ఈరోజు 3,17,115 రూపాయలకి పెంచామని మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, సంతోషం. కానీ తలసరి ఆదాయం ఏ రకంగా మీరు లెక్క కడతా ఉన్నారు? రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు పెరిగినటువంటి వాళ్ళ ఆస్తులు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఒక రీసెర్చ్ అసోసియేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఈ రాష్ట్రంలో వెల్త్ పెరిగింది చాలా కొద్ది మందికి మాత్రమే. ఉదాహరణకి మురళీ దివ్య అండ్ ఫ్యామిలీ 56,200 కోట్లు, బండి పార్థసారథి రెడ్డి గారికి 39,200 కోట్లు, ఎం సత్యనారాయణ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ 16,000 కోట్లు, జి అమరేందర్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ 15,000 కోట్లు, రామేశ్వరరావు అండ్ జూపల్లి అండ్ ఫ్యామిలీ 13,300 కోట్లు, పిచ్చిరెడ్డి గారు అండ్ ఫ్యామిలీ 12,600 కోట్లు, పివి కృష్ణారెడ్డి గారు మెగా గారు 12,100 కోట్లు, కె సతీష్ రెడ్డి గారు, సార్ మీరు వినండి, కె సతీష్ రెడ్డి గారు 11,300 కోట్లు, వెంకటేశ్వర్లు జాస్తి గారి ఫ్యామిలీ 9,000 కోట్లు, మహిమా దాట్లా అండ్ ఫ్యామిలీ 8,700 కోట్లు. నేనేం తప్పనట్లేదు అధ్యక్ష.
కానీ తలసరి ఆదాయం లెక్క కట్టేటప్పుడు ఇంకా చాలా మంది ఉంది లెక్క చెప్తాను, దాని దగ్గర కూడా వస్తాను, దానికి కూడా వస్తాను. ఇంకా చాలా మంది, నేను ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, మన రాష్ట్ర ప్రయోజనాలకు, మన అందరి ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నాను. దయచేసి వినండి, దయచేసి వినండి స్నేహితుడా, మిత్రుడా, విను. ఈ తలసరి ఆదాయము రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 4 కోట్ల మంది ప్రజానీకంలో కొద్ది మందికి విపరీతంగా పెరిగిపోయి వేల కోట్లకు వెళ్ళిపోయారు. కొద్ది మందికి అసలు ఇల్లు వాకిలి ఇళ్ల స్థలం కూడా లేదు అధ్యక్ష. ఉదాహరణ నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నానంటే, ఈ రాష్ట్రం ఏర్పడినటువంటి ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. భూమి లేనివాడికి భూమి పంచాలని, ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలని, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని, అనగదొక్కబడుతున్నటువంటి బానిసల్లా బతున్న ప్రజానికానికి ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకడం కోసం పనికొస్తుందని తెలంగాణ ఇచ్చాం. ఇచ్చిన తెలంగాణలో వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతికేటట్టుగా చూడాలి అధ్యక్ష. తలసరి ఆదాయం పెరిగింది, సంతోషమే, కానీ అందరిది పెరగాలి కదా. ఈ నేను చదివిన లిస్టుతో పాటు ఇంకా కొన్ని వందల మందికి విపరీతంగా పెరిగింది. మిగతా వాళ్ళకి ఉదాహరణకు అధ్యక్ష, నేను గత మార్చి ఏప్రిల్లో నేను పాదయాత్ర చేశాను అధ్యక్ష కొన్ని గ్రామాలు. అధ్యక్ష అప్పుడు మిట్ట మధ్యాహ్నం గంధసిరి గ్రామం ముదిగొండ మండలం నేను నడుస్తూ ఉంటే వేల మంది నడుస్తూ ఉన్నారు. అందులో సడన్గా ఒక అమ్మాయి, ఒక మహిళ ముందు గురికొచ్చి గట్టిగా నా చేయి పట్టుకొని ఆపింది అధ్యక్ష. ఏంటమ్మా అంటే, ఒక్క నిమిషం మాట్లాడలేకపోయి అలా గట్టిగా చేయి పట్టుకొని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఉబికిపోతున్న నీళ్ళతో, అన్న మాకు ఒక ఇళ్ల స్థలం ఇప్పించరా, మీరు ఒక ఇల్లు ఇప్పించరా, ఒక్క నిమిషం ఉండండి సార్, నేను వివేకానంద నీకుంటే ఉండొచ్చు, లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఒక ఇల్లు ఇప్పించరా, ఇప్పించండి అన్న. సరే తల్లి ఇప్పిద్దాం, తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామంటే, నేను నా కుటుంబం, మా అత్త మా మామ కుటుంబం, వాళ్ళ నాన్న వాళ్ళత్త కుటుంబం, 3 కుటుంబాలు ఒక గదిలోనే బతున్నాం. 3 కుటుంబాలు ఒకటే గదిలో కాపురం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేసి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇప్పించండి సార్, మాట్లాడిన ప్రభుత్వంతో అన్నారు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. నేను చదివిన లిస్టులో ఒక ఆయనకి దాదాపు 2 కోట్ల స్క్వేర్ ఫీట్ ఉందట. ఆ తల్లి, ఆ అమ్మ పేరు ప్రియాంక, ఆమెకు మాత్రం ఉండటానికి జాగా లేదు. సో వాళ్ళని ఏమైనా కలిపి సరాసరి ఆదాయం ఎంత పెరిగిందని లెక్కలు చెప్పుకుంటే ఇది గొప్పగా ఉండదు అధ్యక్ష. మనం మిగతా ప్రజలందరినీ కూడా ఆలోచన చేసి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళని ఏ స్థాయికి మనం చేసపోతున్నాం అనేటువంటి ఆలోచన చేసి ఉన్నతంగా మనం తీసుకొని పోవాలి అధ్యక్ష. పాలకులు ఎప్పుడు కూడా విశాల హృదయంతో ఉండాలి. తను పాలించే ప్రజల్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది రాష్ట్ర పరిస్థితి.